ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా పార్వతి ప్రేమతో మల్లె పువ్వుల దండలు తీసుకొచ్చాను, వెళ్ళవచ్చబో. పార్వతి మళ్ళీ పువ్వుల దండలు తెచ్చాడు, మళ్ళీ పువ్వుల దండలు పార్వతి మల్లెపూలు పెళ్ళికాడ మిగిలియా మాత్రము అక్కడ మల్లె పువ్వుల దండలు తీసుకొచ్చాను. అవునవునవును, ఈ రెక్కే పొరికే మంచిగా చాటుగా అక్కడ పెళ్ళికాడ మాత్రం మిగిలి ఉంటాయి. మరి అలాగే ఇంటికి వెళ్తాను కదా, ఈ ఓడిపోయి కొట్టుకుని వెళ్ళిపోతే ఆవిడ మెల్ల ఉంచుకుని వేసుకోవద్దు అనుకోండి. ఎందుకండి మా అమ్మ పార్వతి తెచ్చినట్టు మిగిలి అక్కడ తెచ్చాను. మిగిలి అంత చిలక పట్టంతుల చీరలు తెచ్చాను, ప్రేమతో తెచ్చాను. నా మీదకి రాకు. నేను ముమ్మాటికి వచ్చి అడిగి వెళ్ళలేదు. నేను ఏ బాబు క్రమము ఎరగల దేవి. తలుపు తీయడం జరగదు. నువ్వు నిజం చెబుతా గానీ తలుపు తీయము. నిజమైన సత్యము నా ఉన్నది సేవక. ఓ నీ సత్యం నీ సేవకలట్ట మహాత్మా, నువ్వు నిజం చెప్తా తలుపు తీయడం జరగదండి. నిజమని చెప్పడం ఏమిటి? చెప్పు. నేను వచ్చాడికి ఇలాగలకి వెళ్ళాను, అలాగలకి అయిపోయింది. పార్వతి పండుగ చెప్ప పరహార ఇప్పుడు పరహార ఇప్పుడు
తగ్గించండి ఆడే తగ్గిపోడు అదే తాగదే పరమేశ్వరుని బంధుకులు చెప్పమంటారు. తలుపు తీడు జరగదండి నిజం చెప్పినంత వరకు. నీతో ఏలాకాలంకి వచ్చినా మేము ఒకేడు పని చేయాల నువ్వు ఊరికి ఏడు పేపిన దగ్గర తలుపు తీయమో తీయమో ఏమి నిజం చెప్పా. నేను మమ్మల్ని వచ్చాడు సేవక. నువ్వు వెళ్ళేవా వెళ్ళలేదు మాట్లాడా. నువ్వు మనసు మారిపోయింది, నీ మనసు మారిపోయింది, నీ శరీరం మారిపోయింది, నీ రూటే మారిపోయింది. కళ్ళు కట్టి లోతుకి లాగానే ఎంత ఓడిసిందో. నిజమైన సత్యమైన సేవక. మా గొర్రెలు సత్యం సత్యమైంది ఇది సత్యం. పార్వతి పరమేశ్వరుని సత్యమన్నది బంకకుండా చెప్పమంటావు. చెప్పండి స్వామి. ఎంత మాట చేయాలి. ఆహా ఇంత మాట్లాడుతావా? మాట శ్రీకారి శ్రీకారి పార్వతి నేను ఏ బాబా కర్మము ఎరగలదే. నిజమైన సత్యము నాలో ఉన్నది దేవి. పార్వతి ఆహా ముసలగా ఆగము నాకు పార్వతి నేను ముసలి వాడిని. నా శరీరం అంతే నీకు ముసలి వయసు ఉందే. నీకు ముసలి వయసు ఉందే. ప్రపంచంలో గారు చరిత్రలో నీకు ముసలి వయసు ఉందే. గుతకలే వేస్తాను నిజం. నీకు దాండ వేస్తే మమ్మల్ని ఎందుకని గుసిరి పెడతావు. నేను ముసలివాడిని. నువ్వా? నేను నడవలేను సేవగా. నా శరీరం అంతా ఎవరితో పడిపోయినది. రేసుకోవాలా వదిలేస్తాను. నువ్వు నడ్లవా? నడ్లేవు. నేను ముసలివాడిని సేవగా. ముసలాడువా? ముసలాడువా? నాకంతా ముసలాళ్ళ కనిపించిన ఆడికి మాత్రం ముసలాళ్ళ కనిపించదు. పార్వతి దేవి నేను ముసలివాడిని దేవి. నేను నడవలేను పార్వతి. నా శరీరం అంతా ముడతలు పడిపోయినది దేవి. అయ్యో శాంభవి చూడవా దేవి. ఎవరో వెళ్ళి చారి కళ్యాణం అద్దవారి కళ్యాణం పార్వతి నా మధువరుడు చూసినట్లు కొలిచవచ్చు. పార్వతి నువ్వన్నేమో మాట ఎవలే చెప్పుతే వినే స్థితిలో మేము లేవు. నువ్వంటే ప్రేమ అభిమానం నీకు దాంట్లో ఎవరు చెప్పారు? మాకు చెప్తే వినమంటే మేము వినమో కనిపించి దానికి మరి ఎందుకు వినాలా? ఓకే నీ బోల్డంగానికి నీకు దండ పెట్ట పువ్వు వేసి పసుపు వేసి పాలోచి నీలోచి పసుపు రాజు కోంకవి రాజి ఇంద్రే జీబీది గొడ్డలు రుద్ది రుద్ది ఉండండి. భలే తిప్పుతాండమ్మా. అబ్బా ఆ పొట్టు ఎవరు కలవండి. వీళ్ళన్న అలలు ఉన్నారు వీళ్ళకి దాంట్లో పెట్టి ఒక్కనాడు నా పొట్టు పెట్టారా మంచిదే బొడ్డు చేయండి. పరమేశ్వరుడు నిజమైన సత్యం అన్నది శావక. నీ సత్యం సాల్లెట్టిసే సత్యమైనడివే.
ముమ్మాటికి ఎవరు చెప్పారు? ముమ్మాటికి ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే మేము వినరా? మేము వినవా? వినబోతున్నాడు కావా? నీ గురించి మాకు అంతా తెలుసు. నువ్వు వెట్టివాడివో, నీ గుణవాడివో, నీ పొట్టవాడిదో తెలుసు. నువ్వు నన్ను పట్టప్పుడే నీ పొట్టలో తెలుసు. పార్వతి నాకు ఒకరు చెప్పాలా స్వామి? ఎవరు చెప్పారు? నేను కళాశాలను నేను కలబోతున్నా నా మాట పట్టుకుంటావా? కాల సర్పము నేను కర్రమందు పట్టుదును. అదేంటది? నీ శిరసులకు పాము. కాల సర్పము నీ మెల్లకు పాము. అవును. నీ దండల పాములు, నీ సెంటర్ పాములు, అదిగా బెల్ట్గా చుట్టవి అది నీ కాళ్ళు పాములు. ఇన్ని సర్పాలు నీ శరీరం అమర్చుకోరుకోకుంటే ఏ తల ఊపుతాను పని అయిపోద్ది. నీ ఇష్టమే. ఇక్కడ మూతలకు ఏరుగడ పూయడం ఉందటి. అది వాటిది ఇన్ని సర్పాలు నీ శరీరంలో అమర్చుకున్నప్పుడు నువ్వు కాల సర్పం పట్టుకుని తేటుంది, గుడ్డు తొట్టను పట్టుకుని తేటుంది, కొండ సొలగమే పడిపోయి అది ప్రమాణం కాదు. పార్వతి కాల సర్పం పట్టుకుంటా స్వామి. కాల సర్పము నేను కర్రమందు పట్టుదును. అది ఒక ప్రమాదం. అవును. వెళ్ళవచ్చము. పార్వతి పార్వతి శాంభవి అట్లయినసో అతి భయంకరమైన ప్రమాణం చేస్తారు స్వామి. వెళ్ళవచ్చమంటవా? చెప్పండి స్వామి. వెళ్ళవచ్చమంటవా? ఆహా నేను అబ్బలు ఇల్లు నీదేలా
కదా స్వామి పదిలేవ నీటిలో కూడా పలసుచ్చిన స్థలదేవి గౌరీ ఊపిరే ఆడింది స్వామి నిజమైన సత్యము నాలో ఉన్నది పార్వతి విన్నవచ్చము గంగా నిండు అతి భయంకరమైన ప్రమాణం చేస్తాడు అతి భయంకరమైన ప్రమాణం చేస్తాడు చేయండి స్వామి చేస్తాను స్వామి అవని శాంతవి అది ఒక ప్రమాణం అతి భయంకరమైన ప్రమాణకమ చేయాలి పలసేందో శరమాందో ఒలవోగా కట్టెదవేమో ఒలవోగా కట్టెదవేమో పలసేందో శరమాందో ఒలవోగా కట్టెదవేమో ఒలవోగా కట్టెదవేమో అలాగే పూజలు
ఘలమ ఎందరు కస్తూరి రేఖలో ఎలా వచ్చి అడుగుతున్నావు? పెళ్లి కొడుకు తప్ప ఏరే వాళ్ళకు ఉండవు. ఆ ఘలమ ఎంతో ఆ కస్తూరిగలు ఒక పెళ్లి కొడుకు అయితేనే అవుతాయి. అవనవను పెళ్లి కొడుకులా ఉన్నాడు. అవి నా ఎలా అంటే అది విన్నవించాలి, చెప్పమంటాలి, విన్నవించమంటవా? Thank you.
నేను ఆకలి వేసుకుంటానా నేను ఆకలి వేసుకుంటానా స్వామి శాంభవి భవాని దేవి అవునవును బాబు నీకు ఎప్పుడైతే నమస్కారం చేశాడో నువ్వు కూడా నమస్కారం సాష్టాంగ నమస్కారం చేయి. చేస్తానమ్మా. ఎంత దేవుడు కదా అయిపోయింది కదా. అది ఇప్పుడు నన్ను నేర్చు చేయమంటే చెప్పు అమ్మా. అమ్మా నమస్కారం సాష్టాంగ నమస్కారం చేస్తా కదా. ఇప్పుడు నన్ను నేర్చు చేయమంటే చెప్పు. అలాగమ్మా. నా యొక్క ప్రాణేశ్వరుడికి నీ యొక్క ప్రాణేశ్వరుడు నా యొక్క ప్రాణనాథుడికి నీ యొక్క ప్రాణనాథుడికి స్నానపానం చేసి గుగ్గులు సాంబ్రాన్ని దూరం వేసుకుని రూపం వేసి నా 8 మంది తీసుకొని రావే. మరి దేనికోనమ్మా పావుకోటికి దోమకోటికి పిసుకోటికి కదా నా బతికే. ఇప్పుడు నాయుడు వేరు బతికేటి ఎవరి దగ్గర నాయుడు లేదు. ఆమె లేచినవా యాక మోడ కిందకి దించాను. నువ్వు ఏడు చూసినట్టు నువ్వు అమ్మా. అయితే ఇప్పుడే నన్ను ఏం చేయమంతో చెప్పు. ఈ స్నానపారాలు చేసి నలుగులు పెట్టేసి గుగ్గులు సాంబారు దూపం వేసి నెమలి పెంచాలతో ఇసిరేసి వెలుపు బాబు మహాత్మా నీకు దండ పెడతాం. మళ్ళీ ఇటు గుడ్డలు చెప్పక నువ్వు. ఎప్పుడైతే నువ్వు ఆ మాట అన్నావో ఓలిపోయి ఒంగిపోయి ఉగ్గైపోయి బుగ్గైపోయి అమ్మ నా దేవుడే నా స్వామి నా పామె ఏ పాపపుణ్యం ఎరుగుడా ఏడు తెలియదే ఏటి ఎరగని బొరిగా అని చెప్పేసి మా అమ్మగారు ఒక మాట అన్నారండి. నా స్వామివారికి స్నానపానాలు చేసి నలుగులు పెట్టేసి గుగ్గుల సాంబ్రాన్ని దూపం వేసి నెమలి పెంచాలతో ఇసిరేసి నా 8 మంది నాటి తీసుకురావా అన్నది. నువ్వు ఇటు మరి ఎటు తెప్పుకొని నీకు దండ పెడతాను. నువ్వు వెళ్ళు వెళ్ళాలి మామతో వెళ్ళి కొంపు నీ పక్కన నిలబడలేకపోతాను. నీకు దండ వేట. ఏ చేపలొట్టుకొని చెప్పుకొని తిరిగినాడో ఏ ఇలుసులొట్టుకొని నీదిలాడు తిరిగినాడో ఏ వాళ్ళొట్టుకొని వడ్డాడా ఆ అమ్మాయి గొప్ప అయిపోతుంది.
తల్లి మమ్మేలిన తల్లి నమో కైలసాపురము మన్న కైలసాపురము మన్న కైలసాపురమునన్న పార్వతే దేవి రావమ్మ మమ్మేలిన తల్లి మమ్మేలిన తల్లి సంతోష మాతరావమ్మ మమ్మేలిన తల్లి అమ్మా వచ్చావు కొడుకు జామ అయింది కొరకొరలు ఆడుతున్నావు. అవును తల్లి. అమ్మా వచ్చినావు నీ ఇష్టవేలు పిల్లలు వేడుకున్నావు. కొడుకు జామ అయింది. అవును. నువ్వెవరవో నీ ఊరేంటో నీ పేరేంటో నీ రొక్కాదేటో ఒకసారి సభ ఉన్నది. అమ్మా అమ్మా నన్ను దేవి అందరే దేవుడు ఉందిరా. దేవు అంటే అనేక రకమైన దేవులు ఉన్నాయి. అందులో ఏ దేవో తెలియాలి కదమ్మా. అమ్మా నన్ను ఏ దేవుడు చెప్తాను అమ్మా. దేవినే నాకు ఉన్నదేనా ఏటుంది మందుకుతుంది నాకు నీకున్నదే అంటాను. అమ్మా దేవునే 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 గంగాదేవుని అన్నావు కానీ ఇంకా ఎటువంటి దానివో నీ వయ్యారు అప్పుడు ఎటువంటిదో ఒకసారి సభ మధ్యలో అదేం జబ్బే బాగా నిలబడచ్చు కదా. జబ్బేటి ఇంతలందరూ పూలు బంతులందరూ అన్నావు. ఇంతంటే ఇంతలో ఉన్నావే బంతి అంటే నా బుడబంతిలో కొన్నావు. అబ్బో ఆడపుట్టుగా తనకు ఉండాలా. నీదే ఆడపుట్టుకేనమ్మా. నీది ఆడపుట్టుకే నాది ఆడపుట్టు. నీ ఆడపుట్టుకేమైంది? నీది అందమే నాది అందమే. నీ అందానికి ఏమైందమ్మా? నీది ఓడిపోయి నాది ఓడిపోయి. ఏమైందమ్మా? ఏమైందా ఎందుకలా చెప్పుతున్నావే? నీ అందమే నీ తేజస్సు అబ్బబ్బా ఎవరి పిల్లలు ఏం పూటి ఏమి నాటు ఏం ఓడిపో అమ్మా. నేను పుట్టిన అలా ఒకటి తోకట్లేదు ఒకటి తోకట్లేదు. అన్ని బాగానే ఉన్నాయి కదా. నాకాడ అన్ని బాగున్నాయి వీళ్ళు పనికి రాలేదు కదా. అబ్బా ఇంతంటే ఇంతలో ఉన్నావు. అవును. బంతి అంటే నప్పుడు బంతిలో ఉన్నావు. నీ బంతికి ఫుల్ గాలి ఉన్నట్టుగా ఉంది. నీకు లేదా? నా బంతికి లీకి ప్యాచ్ అయ్యిందిరా. ఏమైందమ్మా?
నీకు పచ్చంత ఏమైంది? అవును ఎందుకు అవుతుంది? ఇద్దరు భర్తలు ఉంటుండగా ఈడు భర్త నీడు శత్రుకుడు. ఆ లీక్ ప్యాచ్ అయ్యి సంవత్సరంన్నర అయ్యిందా? ఎంతవరకు ప్యాచ్ చేయండి అమ్మా ఇంకా పెడతారు చెప్పరు ఒకసారి. అమ్మ ఆడితో జబ్బు తలకర కప్పలా కొందర మోర. అమ్మా కలికిని అన్నావు, సిలుకుని అన్నావు, ఇంతిని అన్నావు, బంతిని అన్నావు. అవును మరి బాంబో దోమో సేమో తెలియాలి కదా. అమ్మా అలాగైతే చెప్తాను. మధ్యలో అదేంటి గాలి? గాలి ఏంటి? గాలి నీ బతుకెప్పుడు మూడు చూసుకుని బతుకేనా? ఏనాడు మాత్రం సూపర్ కొన్నా మూడు చూడటమే. ఇవన్నీ మాకు ఎలా బామో దోమో సేమో ఎలకవో పిల్లవో ఇంతవో బంతివో. కొడుకు జావ అయింది ఈ ఊరు గంగిరెద్దులా గలగలకల్లా ఆడిస్తున్నావు. ఇదో నువ్వెవరు? నీ కన్నవారు ఎవరు? నీ ఎత్తవారు ఎవరు? నీ జాతి ఏమిటి? నీ కుటుంబం ఏమిటి? నువ్వెవరో నువ్వు? నీ వంశం ఏంటి? నీ తల్లి ఏంటి? నీ తండ్రి ఏంటి? నువ్వెవరు? ఒక చెప్పు. నీ కన్నవారు ఎవరు చెప్పు. అమ్మా నా కన్నవారు ఎవరు చెప్తాను. అవును కానీ నువ్వెవరు? నీ కన్నవారు ఎవరు? నీ ఎత్తవారు ఎవరు? నీ ఛాతి ఏమిటి? నీ కొలం ఏమిటి? నువ్వు ఎవరే? నువ్వు చెప్పు. అలాగే చెప్తాను తల్లి. రాంబాబు వారసులాగా ఉన్నావే. నువ్వు రాంబాబు అన్నా ఎవరైనా నమ్ముతారు, నువ్వు ఓర్వస్ అన్నా ఎవరైనా నమ్ముతారు. నాకు 23 లేదు, ఈ కొద్దివాడికి అసలు ఏటీ లేదు. నాది ఒక చెప్పుకోవడమా? అమ్మా నీ కన్నవది ఏలూరు. నువ్వు జాలరు పిల్లవా? చూడరా ఆ జాతి తక్కువ ఇంట్లో, నీ తక్కువ ఇంట్లో, చేపల ఇంట్లో, చేప తక్కువ ఇంట్లో ఎంత అందమైన పిల్ల పుట్టించినావమ్మా. జాలరు పిల్లవా? అక్క చెల్లు ఉన్నావా? అమ్మ నాకు ఎవరూ లేరే. అన్నదమ్ములు ఎవరూ లేరని చెప్పారు కదా. ఈ అమ్మ నాన్న? మా అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి ఉన్నాను. ఒక్కరితో దించాను అలాగా. పుట్టాను. అబ్బా చూడరు ఒక్కగానే ఒక పిల్ల అయినా సరే గొప్ప తేజకుంది. అవునమ్మా ఆ చేపల ఇంట్లో ఎంత తీరిగా ఉండరు, కానీ సరుకులలో మీ కన్నది అంత ఆశపోరలేటి. అమ్మ ఏదో కొద్దిగా గొప్ప ఉన్నది లేవే. అవునులే చేపమ్మో జల్లమ్మో పురుగమ్మో పరిగమ్మో జంగిడెట్టుకొని జారేసుకో తిరుగు.
చేపల దగ్గర అమ్మా తిరిగి సంపాదించే వస్తువులు తెచ్చి సామాన్లు నీకు తగిలించాను మరి. సరే అమ్మా అయితే జాలం వెంటనే పుట్టావా లేకపోతే గట్టులో పొట్టులో గొంతులో సందులో ఎరకలో ఇది పుట్టావా? సందులో గొంతులో పుట్టుకోవాలి పని నాకు అలా కాదు. ఆడవారికి నవమాసాలు నిండి తెరతా ఎవరెక్కడ డెలివరీ అయిపోతారో ఎవరెక్కడ పురుడు అయిపోతారో ఎవరెక్కడ ప్రసవిస్తారో చెప్పలేమట. కొంతమంది ఇంటికాడ పుట్టవచ్చు, కొంతమంది గడపలు పుట్టివచ్చు, కొంతమంది తావంటలతో కవర్లు పుట్టివచ్చు, కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసి పుట్టవచ్చు. మా ఊళ్ళు కూడా చిన్న చిత్రం జరిగింది. మా ఊరి దగ్గర ఒక ఈతల చెరువు ఉంది, ముదులో చూరమ్మని నడిగాలపు దయ. ఆడికి నవమాసాలు నిండిపోలేదు. నవమాసాలు నిండిపోయిన తర్వాత అంత దూరం ఒక పూట ఇంటికాడ ఉండొచ్చు కదా. ఆవిడ చేసింది శవకలో గొల్లెట్టేసి అందులో బొరిగెట్టేసి ఆ చెరువులో గడ్డి దవడానికి వెళ్ళింది. వెళ్ళి 3 బొరుగులు పొడిచింది. బుడుక్కు కొడుకు పుట్టాడు ఆ చెరువు. అలాగ అన్నట్ట నువ్వు ఎక్కడ పుట్టామో తెలియాలి కదా. నేనే అలాగే పుట్టలేదు, ఎక్కడ పుట్టాను చెప్తాను. జన్మేం చేశానే పట్టుపోని పర్లేదు. నువ్వు అతను చెప్పు ప్రకారం నడవు. పోతావా ఆ ఏలెట్టి చిలకలు కాండ్రా మరి మరి ఆయన బాగుంది అక్కడ దిక్కమలాడు కొంచెం బిందుమేసే చిలకలకి అల్లే వేసి కూడా ఆ జడ్డు తెలుతో చెప్తాను. మొడక ఊసికాలి నోట్లే అమ్మా అష్టబాధ జన్మించి భూలోకంలో ప్రవేశం అయినావు. అవును, వయసు ఉంది, వలపు ఉంది, అందం ఉంది, సందు ఉంది, రూపు ఉంది, రేఖ ఉంది, సరుకు ఉంది, సప్ర ఉంది, ఒడిపు ఉంది, వలపు ఉంది. ఆడపిల్ల కదా పెదాలు ఎర్రబడ్డాడు, పెళ్లికాయలు వచ్చినట్లు లెక్క. నీ పెదాలు కూడా ఎర్రబడ్డాయి. నీ పెదాలు బాగానే ఎర్రబడ్డాయి. ఇప్పుడు ఎర్రబడ్డాయి 12 సంవత్సరాలు ఏమమ్మా? అవును, నాజు గాని మొగుడు నల్లగైపోయాడు. మరి పెళ్ళయింది అయితే? నాకు పెళ్ళి అయిందమ్మా. పెళ్ళి అయింది. పెళ్ళిపోయిందా? నాకు పెళ్ళి అయితే నీకు ఆశ్చర్యం ఎందుకే? అయిపోయిందా? అయిపోయింది. నేను పెళ్లి కాలేదా? నాకు అయింది. మరి ఏమైతే? నీకు పెళ్ళి అయిన తర్వాత ఇంకో ముహూర్తం అవుతుంది, అదే అయిందా? అమ్మా నాకు పెళ్ళి అయిందమ్మా, నేను అలాంటివి నాకు తెలియదమ్మా. ముహూర్తం కట్టేది లేదు పెద్దలా. అమ్మా అలాంటి ముహూర్తం ఏదో నీకు తెలుసో చెప్పు తల్లి. పెళ్ళి అయిపోతుంది 10 రోజులు 5 రోజులు ముహూర్తం కట్టేతో. ఏమిటది? గర్భం. గొప్ప తీరైన మగోడు ఫస్ట్ అయితే అంటారు కదమ్మా, అది అయిందా? అమ్మ అలాంటివి నాకు తెలియదమ్మా. ఎందుకంటే నాకు అవ్వలేదు కాబట్టి అందుకు నేను అడుగుతాను. నీకేం కారణం చేత అవ్వలేదు? నాకు అవ్వలేదు. పాలు తాగి తొమ్మిడి పోవడం ఎక్కడ? ఆవిడకి అంత నవ్వు వచ్చిందో? ఆవిడ నవ్వుతుంది. ఆవిడ దర్జా బాగుంది, ఆవిడ భర్త మంచోడు, చక్కరగా చూసుకొస్తాడు. మీ ఆయన బాగా బంగారం లాంటోడు. సౌందర్య చక్కదనమా? చక్కదనమే అమ్మా. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోబలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తెలు ఝలిపిస్తే, మానవతల మాంగళ్యం మౌత గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయాలకు రుద్రనేత్రుడై లేచి, మాతృభూమి నుదిటిపై నెత్తుకి తిలకం
నెగ్గిన మహావీరుడు సార్వభౌముడు అదిగో అది భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాంచవంశాంకుర సింహగర్జన అదిగో అది భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాంచవంశాంకుర సింహగర్జన. ఎందుకు కట్టాల రసిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పలు ఉంచావా? ఒరే తెల్లకింద కష్టజీవుల ముష్టి మెతుకు పెట్టే నీకు శిస్తు ఎందుకు కట్టాలిరా అని తెల్ల తెల్ల సంఖ్యలు తెంచి సదాచపలాటమేసి ఊరి కొయ్యల ఉప్పు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలో వెలిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదాపరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదాపరామి. అదుగదిగో బల్లున తెల్లారి వస్తున్నాడదిగో మన అయ్యి పిడుగు అల్లూరి, అయ్యి పిడుగు అల్లూరి, అయ్యి పిడుగు అల్లు. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన దుష్టుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగా డప్పడు, కొనుకు తిరువుకు దేశమచ్చి మానుషులుగా మమ్ముని పన్ను నలిగిన కొమ్ము వచ్చిన తెల్ల దొరగా డప్పడు. కొడుకు జీవులు బొగ్గుమంటే ఉరుకు నెత్తిన ఉప్పని మా చంద్ర నిప్పులు గండ్ర గొడ్డ కన్ను పేదది చూడరా. అన్నా మన్నెందర అల్లూరిని చుట్టి ముట్టి మళ్ళీ మా పొలమెత్తి బలపిలంగు నెక్కు పెట్టి పొందెగుళ్ళు ఒక్కసారి పేటికే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అల్లది అజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ, అఖండ భరత జాతి గంధమయో శివాజీ, ఆయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన లక్ష్యమని, ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలి, హిందూ ఫౌజు జై హిందని పలికాడు, గగన సగల గయసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలు గన్న స్వరాజం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగి యువతారుల కళ్ళకి నా దేశం, చరితార్థుల కన్నది నా భారతదేశం, నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం నమో నమామి, నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం నమో నమామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోత్సవ దేశ కన్న భాగ్యోదయ దేశం, నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదాపరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం నమో నమామి. జై హింద్. ఆ సౌందర్య చక్కదనమా చక్కదనమే. అమ్మా పెళ్ళి అయిపోయిందా? పెళ్ళయింది. పెళ్ళైంది అన్న కదా, ఆ. నీ భర్త ఎవరు ఒకసారి చెప్పమ్మా. అలాగే చెప్తాను. కరుణారసావింద్రుడే శంకరుడు, నారాయణాయుడు కరుణారసావింద్రుడే శంకరుడు, కరుణారసావింద్రుడే శంకరుడు,
ఓలు 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 చేపలు దానా ఓలు 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 జాలాడదానా వెళ్ళిపోతాను ఏంటి కరుణా రసవింద్రుడు సంగతి పరమేశ్వరుడి భర్త పరమేశ్వరుడు నా భర్త తెలియకడుగుతాను ఆయన చూస్తావు ముసలోడు నువ్వు చూస్తావు వయసు దాను పెద్దలేట అందరూ డబ్బుకి దానికి ఈడు జోడు చూసు కేట్లు పరి అంటారు ఆయన తాతలా కొన్నాడు నువ్వు చూస్తా మనవరాల్లా కొన్నావు అబ్బో ఆయన నీకు ఈడ జోడా అందమా సందమా ఎలాగెళ్ళిపోయినా ముసలోడికి ఎలాగెళ్ళాడు ఏమిటి పరమేశ్వరుడు ముసలేటి వయసేటమ్మా పరమేశ్వరుడికి ముసలేటి అడుగుమా ఎల్లించండి ఏమిటి ఆ ముసలోడు మాయిలోడు మబ్బులోడు మందు రాసో మోదు రాసో బుగ్గు రాసో బూదు రాసో నీ తలకేటు రుద్దాళ్ళు అమ్మ నాకేమీ వద్దలేదే ఏటు రుద్దలేదా రుద్దపోతే ఎలాగెళ్ళిపోయాడు నువ్వు అమ్మా ఎలా రుద్దడు చెప్ప ఎలా వచ్చని చెప్తాను ఓహో ఏమమ్మా ఇంకా అర్థం కాలేదా ఆ మన్నదుల తాలూకు బాధలకు వరవలేక పరమేశ్వరుని వలిచాను ముసలోడి పైన నీ మనసు బర్ర చచ్చిపోయింది అలాగే అనుకో అమ్మా వెళ్ళిపోచ్చినా ఇంతకు ముందు అతని పెళ్ళి అని తెలిసిన ఆ సంగతి ఎప్పుడో తెలుసు తెలుసా దాని కూడా ఆశ్చర్యం ఎందుకమ్మా నీకు తొలి పెళ్ళైంది తొలి పెళ్ళైందని తెలిసి వచ్చి ఏడు చేనాలని వచ్చిన సీకిసిన పిప్పి నాకాలు కానీ ఆ ముసలోడి దగ్గర అమ్మా ఇక నెత్తి మీద ఉన్నాయి కళ్ళు పరమేశ్వరి ఏం పెడితే అదే తింటాను తల్లి గ్యాస్ బాటిల్ అట్లా ఆడుతా ఉంది తొలుతాయి ఉంటే 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 నాకేం భయమే పడిపోను మాయిలో పడిపోను ఇదొకటి అమ్మా సరే వెళ్ళిపోచ్చినావు ఏయ్ తొలి పెళ్ళయిందనని ఆ మహా తల్లి ఆ ఆదిపర శక్త సర్వంత్రేమ సర్వరూపుడి ఆ పార్వతీదేవి దగ్గర సెలికెత్తున్నాము నేను అలాగా నిన్నటి దాకా ఆయమ్మ నానాయన లాక్కోని వీక్కోని దెప్పుకొని దేవుకోని ఈడ్చుకొని ఈదులు కూకోను ఈ లోపల నువ్వు కొబ్బరి పొండాలోకి వచ్చి పడ్డావు ఏయ్ నీకేం భయం లేదు నేను అడుగుతాను సెలికెత్తును కదా రేపు ఆయమ్మ నువ్వు కలిసినప్పుడు లాక్కున్నప్పుడు పీక్కున్నప్పుడు ఈడ్చుకున్నప్పుడు ఈదులు కూకున్నప్పుడు నేను అక్కడే ఉంటాను అలాగే తల్లి కన్ను కొడతాను నువ్వు జాగ్రత్తగా వచ్చిందని సత్తులో తెచ్చుడు అధికారం ఇచ్చేవన్నాడు పూపు అంతా తలదోసుకెళ్ళా చదివాడే చదువుతాను అలాగే పూజలు కళాకారులు కలపటువంటి ఈ గ్రామవాసులైనటువంటి మధ్య రమణ గారు మరి మా యొక్క బృందాన్ని ఆస్వాదిస్తూ వారు అమలు హస్తాలతో మా కళ పోతస్తూ ఒక 110 కనుక పంపించారు వారికి వారి కుటుంబానికి ఆ పార్వతీ పరమేశ్వరుల సిడి సాయినాథ్ ప్రసిద్ధి నాయకుడు ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్ల రక్షించాలని మన మనసా భాజా కర్మను కోరుకుంటున్నాం. అలాగే ఈ గ్రామవాసులైనటువంటి లంక అప్పలసూరి గారు మరి మా యొక్క బృందాన్ని ఆశ్రయిస్తూ వారు అమూల్య హస్తాలతో మా కళను ప్రోత్సహిస్తూ ఒక 110 కనుక పంపించారు వారికి కూడా ఆ సిడి సాయినాథుడు ఆ పార్వతీ పరమేశ్వరుల వారి సిద్ధి వినాయకుడు మరి ఆ సంతోషమాత పేరంటాలు కూడా ఎలా రక్షించాలని మనసా వాచా కర్మను కోరుకుంటున్నాం. అక్కడ అయిపోయింది పడుతుంది పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహాబహుల కన్న తల్లి నా దేశం మహోఫలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.